ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరిట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? ఉదయాన్నే లేచిన తర్వాత కాసేపు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని మీరు వినడం ద్వారా ఆ రోజంతట్లో కావాల్సిన ప్రోత్సాహాన్ని మరియు స్ఫూర్తిని, ధైర్యాన్ని, ఆత్మశక్తిని మీరు పొందుకుని ప్రభు కోసం జీవిస్తారు. మీరు ఎల్లప్పుడూ కూడా ప్రభువులో ఆనందించేవారుగా ఉండాలని, ఆయన ఇచ్చే సమస్త ఆనందములో మీరు పాలుభాగస్తులై ఉండాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. అంతమాత్రం కాకుండా మన దేవుడు దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధి గలవాడని లేఖనాలు ధృవీకరిస్తున్న రీతిగా ఆయన తన కృపను మీ మీద ఎల్లప్పుడూ కురుమరించి తన మహిమ కొరకు మిమ్మల్ని అందరినీ వాడుకోవాలని మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కీడు నుండి మీరు దూరపరచబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలని, ఆయనకు మహిమకరంగా మీరు బ్రతకాలన్నదే మా యొక్క ఆలోచన మరియు మా ప్రార్థన. ప్రతి ఉదయాన్నే ఒక వాగ్దాన సందేశాన్ని వింటున్నాం కదా. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 69వ కీర్తన 33వ వచనాన్ని చదువుకుందాం. Psalm 69 and verse 33. యెహోవా దరిద్రుల మొర్ర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. ఇక్కడ రాయబడిన ఈ వాగ్దానాన్ని ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించేద్దాం. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. దరిద్రులు అన్న చోట హిబ్రూ పదం ఎబ్యోన్ అనే పదం వాడబడింది. ఎబ్యోన్ అనగా నీడీ, దోస్ హూ ఆర్ ఇన్ వాంట్, అవసరతలో ఉన్నవారని అర్థం. అక్కడ పూర్ అనే మాట ఇంగ్లీష్లో రాయబడినప్పటికీ కూడా కరెక్ట్గా మనం మాట్లాడుకోవాలంటే అవసరతలో ఉన్నవారు అనే మాట. దేవుడు దరిద్రుల మొర ఆలకించేవాడు. సర్వసాధారణంగా దరిద్రులు ఎవరైతే ఉంటారో వారి మొరను ఆలకించే వాళ్ళు ఎవరు ఉండరు కదా. వాళ్ళు ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ స్థితి బాగాలేదు, వాళ్ళ స్తోమత బాగాలేదు అన్నట్టుగా తృణీకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడట దరిద్రుల మొర ఆలకిస్తాడు. ఆలకించడం కూడా చాలా జాగ్రత్త వినండి. అక్కడ ఆలకించుట, టు హియర్ అనే పదానికి హిబ్రూలో షమా అనే పదం వాడబడింది. దాని అర్థం టు హియర్ మోర్ అటెంటివ్లీ, అంటే శ్రద్ధగా వినడం, జాగ్రత్తగా వినడం. నిత్య జీవితంలో కొన్ని విషయాలు మనం శ్రద్ధగా వింటాం కదా. యవనస్తులు ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే మీ తండ్రి లేదా మీ తల్లి ఏటీఎం కార్డు ఇచ్చి దానిలోంచి మనీ విత్డ్రా చేసుకొని కావాల్సినంత డబ్బు అన్నప్పుడు ఆ పిన్ చెప్తారు కదా, అది ఎలా వింటాం? శ్రద్ధగా వింటాం. ఎందుకోసం? అక్కడ శ్రద్ధగా వెనక రాంగ్ పిన్ ఎంటర్ చేసామనుకోండి, కార్డు బ్లాక్ అయిపోవాలి. అందును బట్టి ఆ పిన్ నెంబర్ చెబుతున్నప్పుడు ఎలా వింటారు? శ్రద్ధగా వింటారు కదా. దేవుడు మన ప్రార్థనలను శ్రద్ధగా వింటున్నాడట. ఆయన కేర్లెస్గా ఉండేవాడు కాదు. ఆయన ఈ క్షమ అనే మాటకు కేర్ఫుల్లీ అనే పదం కూడా వస్తుంది. ఆయన జాగ్రత్తగా వింటాడట. ఆయన నా బిడ్డలు మాట్లాడుతున్నారు లేదా ప్రార్థన చేస్తున్నారు, ప్రతి మాట నేను వింటాను, ప్రతి మాటకు నేను స్పందిస్తానని దేవుడు జాగ్రత్తగా వారి ప్రార్థన వింటాడు. ప్రార్థన చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ప్రతి పదాన్ని వింటున్నాడు. ఆయన ప్రతి మాటను ఆయన వింటాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు మాటలు పలకలేని దుస్థితిలో ఉంటే నీ గ్రోనింగ్స్ కూడా దేవుడు అర్థం చేసుకోండి. నీ మూలుగులు, నీ నిట్టూర్పుల్ని దేవుడు అర్థం చేసుకుని జవాబిచ్చే దేవుడు ఆయన. హన్నా ప్రార్థన విన్నాడు దేవుడు. షిలోహులోనికి వచ్చి తన హృదయాన్ని కృమ్మరించేసుకుందాడు దేవుని సన్నిధిలో. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు కూడా క్యాజువల్గా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, అలవాటుగా ప్రార్థన చేసేవాళ్ళు. కానీ హృదయాన్ని కృమ్మరించి తీవ్రతతో ప్రార్థన చేసేవాళ్ళు కనుమరుగవుతున్న రోజుల్లో మనం ఉన్నాం. అయితే దేవుని బిడ్డలుగా మనం ఆయన సన్నిధిలో మొర్ర పెట్టాలట. నీకున్న ఇబ్బందులు కావచ్చు, నీకున్న అసహనం కావచ్చు, నీకున్న ఏ రకమైన ఇబ్బంది కావచ్చు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొర్రపెట్టినప్పుడు దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ఆయన ఆలకిస్తున్నాడు ప్రార్థన. తన బిడ్డలు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడు. ఆ కారణాన్ని బట్టే భక్తులు అనేక మంది లేఖనాల్లో దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా రాసిన మాట ఎలా ఉంటుందంటే, దేవుడు నీతిమంతుల యొక్క ప్రార్థనల వైపు ఆయన చెవులుంచాడనే మాట మనం కొన్ని సందర్భాల్లో లేఖనాల్లో మనం చూస్తున్నాం. నీ ప్రార్థనలు వినడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఆయన అంతమాత్రం కాకుండా ఖైదులో ఉంచబడిన తన వారిని దేవుడు తృణీకరించాడట. తన వారు ఎందుకు ఖైదులో ఉంటారు ప్రశ్నించుకోవాలి కదా. తన వారు అనగా దేవుని బిడ్డలు ఖైదులో ఎందుకు ఉన్నారు? ఒకవేళ నేను అనుకుంటాను ఇది సత్యం కొరకు శ్రమ కావచ్చు. నువ్వు ప్రభువును అంగీకరించినందుకు, ప్రభువును వెంబడిస్తున్నందుకు, సత్యం కోసం నిలబడినప్పుడు కొంత శ్రమ నీకు లోకంలో కలగచ్చు. నీ ఆఫీసులో అందరూ దారి తప్పి నువ్వు ఒక్కడే ప్రభు కోసం జీవించినప్పుడు కొంచెం శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నీ స్కూల్లో కావచ్చు, నీ కాలేజీలో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, లేదా నువ్వు పనిచేసే ఏ స్థలంలోనైనా
అది ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ కానివ్వండి. దేవుని కోసం నిలబడుతున్నప్పుడు నిందలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో, మనుషులు నిన్ను అవమానిస్తున్నారేమో, లేదా నిన్ను చూసి అపహాస్యంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారేమో, ఇంకా కొంతమంది వదరబోతులు ఉంటారు, వాళ్ళకి అదే పని. అలాంటి వారిని చూసి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీవు పడుతున్న నింద ప్రభువుని గురించి కాబట్టి, నీవు ఎదుర్కొంటున్న అవమానం నీ రక్షకుడైన ప్రభువుని నిమిత్తం కాబట్టి అది నీకు ఆశీర్వాదకరంగా నువ్వు ఎంచుకోవాలి. కౌంట్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. దేవుని కొరకు నువ్వు నింద అనుభవించినప్పుడు, అపహసించబడినప్పుడు ఆనందించమని బైబిల్లో ఉంది. ఎందుకోసం అంటే పరలోకం ముందు నీ ఫలము అధికమవుతుంది. యేసుప్రభు చెప్పిన మాట ఇది. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడువాడు కాదు. ఆయన ప్రభు కొరకు నువ్వు ఏదైతే ఎదుర్కొన్నావో శ్రమ, నీకు పరలోకంలో బహుమానం ఉంది. ఖైదులో ఉంచబడిన తన వారిని దేవుడు తృణీకరించలేదు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు నూతన నిబంధనలో ఒక సంఘటన గుర్తొస్తుంది. ఫిలిప్పీ పట్టణంలో పౌలు మహాశయుణ్ణి, అదేవిధంగా శీల అనే దేవుని సేవకుణ్ణి పట్టుకుని భయంకరంగా హింసించి, బాధించి, బొండలు వేసి బిగించి, స్టాక్స్లో బిగించి ఆ చెరసాల్లో ఉంచారు. అర్ధరాత్రి వేళ వాళ్ళు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడారు. ఏం ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు? ఆ సమయంలో వారు దేనికోసం ప్రార్థన చేస్తుంటారు? నేను అనుకుంటాను పౌలు భక్తుడు మరియు శీల అనే దైవజనుడు ఇద్దరు కూడా కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ శ్రమల్లో ఆనందించారు. అదేవిధంగా అక్కడున్న పరిస్థితిలో మార్పు తీసుకురావాలని, ఆ ఖైదీలందరూ కూడా ప్రభు వైపు తిరగాలని వారు ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తన వారి ప్రార్థన విన్నాడు, వారిని తృణీకరించలేదు. అందును బట్టి ఒక అసాధారణమైన రీతిలో దేవుడు ఆ చెరసాలను దర్శించాడు. చెరసాల నాయకుడు రక్షణ గురించిన అవగాహన కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సంఘటనలు జరిగినాయో చెరసాల నాయకుడు వచ్చి అడుగుతున్నాడు, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. అంటే రక్షణ అంటే ఏంటో, రక్షణ పొందాలంటే ఏం చేయాలన్న ప్రశ్న అడగాలన్న ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే, దైవజనుల యొక్క ప్రార్థన, వారి కీర్తనలు అతను ఆ విధంగా ఆలోచింపజేశాయి. ఖైదులో ఉన్న తన వారిని దేవుడు తృణీకరించలేదు. ఒకవేళ నువ్వు సత్యం కొరకు శ్రమ అనుభవిస్తున్నప్పుడు, లేదా ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు, ఒక చెరసాల్లో ఉంచబడినప్పుడు అందరూ నేను తృణీకరించచ్చేమో, కానీ దేవుడు నేను తృణీకరించట్లేదు. ఆ శ్రమను తన మహిమ రాజ్య విస్తరణ కోసం దేవుడు వాడుకొనబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న నింద, నువ్వు ఎదుర్కొంటున్న అవమానాన్ని దేవుడు తన పర్పస్ కోసం, తన ఉద్దేశం కోసం ఆయన వాడుకోవడానికి ఆయన ఎప్పుడూ సామర్థ్యం కలిగిన వాడే. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నిన్ను తృణీకరించట్లేదు. మనుషులు నిన్ను తృణీకరించేశారేమో, మనుషులు నిన్ను డిస్పైజ్ చేశారేమో, రిజెక్ట్ చేశారేమో, కానీ దేవుడు ఎప్పుడు నేను రిజెక్ట్ చేయట్లేదు. హీ యాక్సెప్టెడ్ యూ. ఆయనను అంగీకరించాడు. ఆయన తన బిడ్డగా నేను చేసుకున్నాడు కాబట్టే అదే గుర్తింపుతో ఈ లోకంలో బ్రతుకు, బలమైన కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దరిద్రుల మొర ఆలకించే దేవుడు, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, ప్రతికూలతలు ఉన్నారో, వారు మొరపెట్టినప్పుడు శ్రద్ధగా వింటానని వాగ్దానం చేశావు. ఖైదులో ఉన్న తన వారిని దేవుడు తృణీకరించలేదని వాక్యంలో మేము చూసాం. నీ కొరకు ఎవరైతే మా ప్రియులు శ్రమను అనుభవిస్తున్నారో, కుటుంబం నుంచి కావచ్చు, బంధువుల నుంచి కావచ్చు, మతం, కులం, జాతి, వర్గం, ఎక్కడి నుంచైనా కావచ్చు ప్రభువా, సత్యాన్ని వారు అంగీకరించినందుకు, నిజమైన విశ్వాసంలో వారు కొనసాగుతున్నందుకు శ్రమ అనుభవిస్తున్న మా ప్రియుల్ని ఈ రోజున దయగల నీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. నీవు వారిని తృణీకరించట్లేదు కనుక నీకు స్తోత్రాలయ్యా. వారి ద్వారా నీ రాజ్య విస్తరణ, నీ ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానం ద్వారా మా ప్రియులను బలపరచండి, ధైర్యపరచండి. నీ కొరకు మరింత గొప్పగా జీవించడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ నీకే ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడిని యేసు క్రీస్తు నామం పేరిట ఈ మా మనవులు దేవుని దివ్య సముఖంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.